గుంటూరులో మరోసారి తెరపైకి హోల్సేల్ కూరగాయల మార్కెట్ వివాదం రేపుతుంది. హైవే పక్కన సొంత స్థలంలో పాత వ్యాపారులు హోల్సేల్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకోగా కార్పొరేషన్ సిబ్బంది ఆ మార్కెట్ ను తొలగించారు. అయితే తమ సొంత స్థలంలో మార్కెట్ ఏర్పాటు చేసుకున్న తొలగించడంపై పాత వ్యాపారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ పై కోర్టులోనే తేల్చుకునేందుకు పాత వ్యాపారులు సిద్ధమయ్యారు. గుంటూరులో మరోసారి తెరపైకి హోల్సేల్ కూరగాయల మార్కెట్ వివాదం రేపుతుంది. హైవే పక్కన సొంత స్థలంలో పాత వ్యాపారులు హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేసుకోగా కార్పొరేషన్ సిబ్బంది ఆ మార్కెట్ ను తొలగించారు. అయితే తమ సొంత స్థలంలో మార్కెట్ ఏర్పాటు చేసుకున్న తొలగించడంపై పాత వ్యాపారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ పై కోర్టులోనే తేల్చుకునేందుకు పాత వ్యాపారులు సిద్ధమయ్యారు. మరోసారి తెరపైకి హోల్సేల్ మార్కెట్ వివాదం వచ్చింది. ఇక హైవే పక్కన సొంత స్థలంలో హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు లేదని మళ్ళీ కోర్టుకు వెళ్లడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఏంటి ఈ వివాదానికి కారణం ఏంటి? అంటే ఏదైతే ఏమన్నా ఈ వివాదం ఏదైతే ఉందో హోల్సేల్ మార్కెట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కొల్లి శారదా మార్కెట్ అనేది గుంటూరులో చాలా ప్రఖ్యాతమైనటువంటి హోల్సేల్ మార్కెట్. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ కొంతమంది వ్యాపారులు అయితే మాత్రం హోల్సేల్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం అయితే ప్రత్యేకంగా కూడా ఇక్కడైతే హోల్సేల్ మార్కెట్ కి సంబంధించి పాటలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క షాపు 1,00,000 నుంచి 1,50,000 పైగా కూడా పలికినటువంటి నేపథ్యం. దీంతో అక్కడ వ్యాపారం చేయడం తమకి నష్టం వస్తుందనే ఉద్దేశంతో వ్యాపారులు ఎవరు కూడా షాపులను లీజుకు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే ఈ లీజుకి తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ దగ్గర నుంచి తిరిగి సబ్ లీజుకు తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో అంత రేటు పెట్టి తాము తీసుకోలేమని చెప్పారు. దానికి అనుగుణంగానే వాళ్ళైతే మాత్రం షాప్ కొల్లి శారదా మార్కెట్ ని ఖాళీ చేసి బయటకు వెళ్ళడం జరిగింది. గతంలో వాళ్ళు కొల్లి శారదా మార్కెట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఒక అసోసియేషన్ నెలకొల్పుకొని దానికి సంబంధించి కొంత ప్లేస్ ని కూడా వాళ్ళు అయితే మాత్రం అసోసియేషన్ తరఫున కొనుగోలు చేశారు. దాంట్లో వాళ్ళు తిరిగి షాపులు నిర్మించుకొని వ్యాపారం చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా వ్యాపారం కొనసాగించడం కరెక్ట్ కాదంటూ మున్సిపల్ కమిషనర్ అదే విధంగా కూడా దానికి సంబంధించి ఎవరైతే కార్పొరేషన్ సంబంధించిన అధికారులు అయితే మాత్రం కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టుకు కూడా కార్పొరేషన్ లో కేవలం హోల్సేల్ మార్కెట్ ఒక్క కొల్లి శారదా మార్కెట్ అనే తెలియజేసడంతో అదేవిధంగా సరైనటువంటి ఈ అనుమతులు లేకుండా నిర్మించినటువంటి ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలన్నటువంటి నేపథ్యంలో మొన్న ఈ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి షాపులను అయితే తొలగించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు హోల్సేల్ వ్యాపారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోర్టులోనే ఈ కార్పొరేషన్ సంబంధించి చేస్తున్నటువంటి తమ షాపులను కూల్చివేసినటువంటి దాని మీద పోరాటం చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒకసారి వాళ్ళైతే మాత్రం కోర్టు మెట్లెక్కేందుకు రెడీ అయ్యారు. దానికి అనుగుణంగానే వాళ్ళైతే మాత్రం ఆ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపులని తొలగించిన మీద అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులతో కొద్దిగా గొడవకి దిగినటువంటి పరిస్థితి కనపడింది. తర్వాత కోర్టుకి పోలీసులు రావటం, ఆ తర్వాత వీళ్ళైతే మాత్రం తాము కోర్టులో తెలుసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా మరోసారి ఈ కొల్లి శారదా కూరగాయల హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ వివాదం అయితే తెర మీదకి వచ్చింది. అయితే గతంలోనూ కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు కోర్టుకు వెళ్ళడం, అయితే దీనిపై అధికారులు కలగజేసుకొని వాళ్ళ వైపు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యాపారులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, చిరు వ్యాపారులకు అందరికీ కూడా సహాయం చేయాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ ఎప్పుడైనా ముందుకు వెళ్తుంది అని అంటారు. మరి ఆ దృష్టిలో ఎందుకు ఆలోచించడం లేదని చెప్పుకోవచ్చు?
అంటే యాక్చువల్ గా చెప్పాలంటే హోల్సేల్ వ్యాపారులు అంటే మాత్రం చాలా బిగ్ షాట్స్ గానే ఉంటారు. వాళ్ళు ఏమి చిన్న చిన్న వ్యాపారులు కాదు, హోల్సేల్ కి విక్రయాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి 100 మంది, ఒక్క హోల్సేల్ దగ్గర నుంచి 100 మంది చిరు వ్యాపారులు అయితే ఆ కూరగాయలని కొనుగోలు చేసి వాటిని అయితే బయట విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు నామినల్ రెంట్స్ తోనే అక్కడ హోల్సేల్ సంబంధించి ఏదైతే కొలితేరద హోల్సేల్ మార్కెట్ ఉందో అక్కడ నామినల్ రెంట్ తోనే వాళ్ళైతే మాత్రం అద్దె చెల్లిస్తూ ఉన్నారు. ఒక్కసారి దానికి ఈ మామూలుగా కూడా టెండర్ పిలిచి ఆక్షన్ పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా కూడా ఆ రెంట్లు 1,00,000 నుంచి 1,25,000 రూపాయల వరకు కూడా పలికినాయి. తీసుకున్నంత వాళ్ళంతా అప్పటికే ఈ హోల్సేల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రింగ్ అయ్యి తామైతే ఈ పాటల్లో పాల్గొను షాప్స్ కోసం అని చెప్పినటువంటి నేపథ్యంలో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని మొత్తాన్ని కూడా బేరీజు వేసుకొని దానికి అనుగుణంగానే వాళ్ళైతే వాటిని 1,00,000 రూపాయల వరకు కూడా పాడినటువంటి నేపథ్యం. ఇప్పుడు వాళ్ళు ఆ కొల్లిచారదా మార్కెట్ లో కనుక వాళ్ళు తిరిగి వ్యాపారం చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడు ఎవరైతే కొన్న లీజుకు తీసుకున్నారో వాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళు సబ్ లీజుకు తీసుకోవాలి. దాంతో ఒక్కసారిగా కూడా అధికంగా కూడా చెల్లించాల్సిన నేపథ్యంలో దానికి వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. దీనికి అనుగుణంగానే వాళ్ళైతే వేరే చోట మార్కెట్ పెడతానికని చూశారు. అయితే కార్పొరేషన్ పరిధిలో మాత్రం ఒక్కచోటే హోల్సేల్ మార్కెట్ ఉండాలన్న నేపథ్యంలో ఈ తొలగింపు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.